జిల్లా పరిషత్ భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాల ఐకమత్యంతో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఈరోజు కర్నూలు మండలంలో జరుపుకుంటున్నాం. ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేషనల్ అధ్యక్షునిగానే ఒక డిమాండ్ చేస్తున్నాము. మొన్న కూడా చూసాం, తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రకటించినారు. ఎందుకంటే మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు మహిళ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు, ఆమె ప్రతి ఒక్కరు స్మరించుకోవాలా. ఈరోజు ఎందుకంటే ఆయన చెప్పాడు, కానీ ఒక తప్పు చెప్పాడు. దాంట్లో మేము అప్పుడే పట్టుకుందాం అనుకున్నాము. ఆయన ఒకటి ఏమంటున్నాడంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్యనే సావిత్రిబాయి పూలే. మేము చదువుకున్నప్పుడు 3వ తరగతిలో ఉండే మదర్ సువర్ణశ్రీవి, మదర్ తెరిసా, బావిపలము, మాగంటి పూర్ణాదేవి, చీమలు అనే పాటలు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు ఈ పుస్తకాల్లో కూడా చేర్చడం లేదు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారిని చరిత్ర చేర్చాలా. అదేవిధంగా ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా జీవిస్తున్నాను. ఒకటే నేను చెప్పేది, మీ ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకంటే మహిళలను ఎక్కడ కించపరిచినా కూడా మేము అక్కడ దండెత్తడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎందుకంటున్నామంటే సావిత్రిబాయి పూలే గారు సత్యసేవ కమిటీ చేసింది. 11 ఏళ్ళనే పెళ్లి చేసుకొని 11 ఏళ్ళనే మహిళలకు అన్ని విధాలుగా సమాన హక్కు కావాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సత్యసేవ కమిటీ చేసి ఒక స్కూల్ నిర్మించి ఉపాధ్యక్షులు. ఎందుకంటే ఆమె ఈరోజు స్మరించుకుంటారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, మంత్రులు కేంద్రంలో ఎదుగుతారంటే ఆమె ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఈ అవకాశం నా పేరు డాక్టర్ నాగేష్, పూర్వాధారం గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అధ్యక్షున్నాను. నా నంబర్ ఎప్పుడు సోషల్ మీడియా ఉంటుంది 9866141570. మొన్న కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా తీసుకోవడం. కాబట్టి మీకు